మరి మీరు చెప్పినట్లు ఆ 108 పంచముఖ రుద్రాక్షల్ని గనక ధరిస్తే ఒకవేళ మన నిత్య కార్యక్రమాలు రోజు దాని పాటికి అదే చేసుకుంటూ వెళ్ళొచ్చా, లేకపోతే ప్రత్యేకంగా దానికోసం ఒక అరగంట పొద్దున్నే లేచి పూజ చేయడాలు తర్వాత తిరిగి ధరించడాలు అట్లాంటివి ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయా? దీనికోసం అయితే ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి, ఎందుకంటే చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. వాస్తవంగా ఈ పంచముఖ రుద్రాక్షకి మాత్రం ఎటువంటి నియమాలు లేదు. ఒక్కసారి మొట్టమొదటిసారి దాన్ని అభిషేకం చేసి మనం దాన్ని ధరిస్తే చాలు. అందుకే ఈ సనాతన రుద్రాక్ష వారు ఈ రోజు మనకి పంచభూతాత్మక పూర్వకంగా కోటి రుద్రాక్షలతో అభిషేక పూర్వకంగా మహామృత్యుంజయ యాగం అనేది ఈ రోజు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అభిషేకం చేసే అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్ గా అభిషేకం చేయించబడతాయి. ఇక్కడే కోటి రుద్రాక్షలతో అభిషేకం చేస్తున్నారు. వీళ్ళు అభిషేకం చేసి వాళ్ళకి పంపిస్తున్నారు. పంపించిన దాంతో ఇంకా ఏం చేస్తున్నారంటే మహత్తరమైనటువంటి విషయం, ఈ పంపించిన ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న వాళ్ళు ఇచ్చేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో ధనంలోంచి ఒక 10% తీసేసి 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి స్వామివార్లందరికీ కూడా వీళ్ళ యొక్క డబ్బుల్ని వాళ్ళు అలా మొత్తం అరుణాచలంతో సహా 12 జ్యోతిర్లింగాలు మనకున్నాయి భారతదేశం మొత్తం మీద. అన్ని చోట్లకి కూడా వీళ్ళ ధనంలో వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో 10% వీళ్ళ ముఖత ఎవరైతే కొన్నారో వాళ్ళ ముఖత వాళ్ళు ఆ జ్యోతిర్లింగాలకి పంపిస్తారు. అద్భుతం.